మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, కుటుంబాలలో ఐక్యమత్యంతో ఉన్నప్పుడు గొప్ప విజయాలను సాధిస్తాం. కుటుంబాలలో ఐక్యమత్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలో ఈరోజు దైవ వాక్యం ఏం చెప్తుందో విందామా? యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం వినండి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ప్రియులారా, వాక్యం విన్నారు కదూ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనంలో మనకు ప్రత్యక్షమవుతున్నాడు. తండ్రి కుమారుడు ఏకమై ఉండులాగున మనం కూడా ఏకంగా ఏక ఆత్మతో మనము ఉండాలని పరిశుద్ధ వాక్యము మనకు బోధిస్తూ ఉంది. ఆటలంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. ఆట అంటే కొంతమందికి ప్రాణం కూడా. ఫుట్బాల్ ఆడుతున్న రెండు జట్టులను గమనించినప్పుడు తమ స్కోర్ను పెంచుకోవడానికి రెండు జట్టులు వారు చాలా తీవ్రంగా వారు ఆటలో దిగారు. నేను గెలిస్తే నేను గెలవాలని ఎంతో పట్టుదలతో ఆట ఆడుతూ వేగంగా మహా ఉత్సాహంతో బంతిని మైదానం చివరి వరకు తీసుకొని పోయి ఒక గోల్ కొట్టేశారు. వారంతా ఆటలో కనపరిచిన ఐక్యత చాలా బాగుంది. జట్టులోని ప్రతి వాడు తన విధిని ఎంతో సక్రమంగా నిర్వర్తించారు. తమ బాధ్యతలను మర్చిపోకుండా, ఆటలో తప్పిపోకుండా గోల్ను చేయగలిగారు. ఆఖరి నిమిషంలో ఒక జట్టు వారు 3 పాయింట్లు సాధించి ఆటలో విజయ పతాకం ఎగురవేశారు. అలాగే ఐక్యతలో శక్తి ఉంది ప్రియులారా. కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో, వారి కుటుంబాలలో శక్తిని, బలాన్ని ప్రసాదిస్తాడు. మన కుటుంబాలు ఈ దినాల్లో వీక్ అయిపోతున్నాయి, బలహీనమైపోతున్నాయి, అంగలారుస్తున్నాయి, రోధిస్తున్నాయి. కారణం ఏమిటనగా ఒకరంటే ఒకరికి ఇష్టత లేని పరిస్థితులు, ఒకరంటే ఒకరికి మంచి ఉద్దేశాలు లేకపోవడం. అలాగే సంఘం అనే శరీరంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఐక్యత కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం కూడా ఐక్యత కలిగి జీవించాలని స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుండి 23 వరకు మనం చూస్తే ప్రభు యొక్క ప్రార్థన మనకు కనిపిస్తూ ఉంది. 17వ అధ్యాయం అంతా ప్రభు యొక్క ప్రార్థన. హృదయాలలో, మనసులలో ఐక్యత మనము కలిగి ఉండాలి. నేడు కుటుంబాలు పాడైపోవడానికి, అంగలార్చడానికి కారణాలు ఏంటంటే ఒకరి హృదయాలు మరొకరి హృదయాలతో కలవట్లేదు, ఒకరి మనసు మరొకరి మనసుతో కలవట్లేదు. కాబట్టే మనసులో భేదాభిప్రాయాలు, ఐక్యత లేని కారణాలు సాతానుడు సంచరిస్తున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువును నమ్మిన జీవితాల్లో ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, పట్టుదల ఉండాలి. అప్పుడే మనము ఆధ్యాత్మికంగా ఎదగగలము, ఆత్మీయ సంతోషాన్ని పొందుకోగలము. చూసారా, ఆట ఆడి ఆ జట్టు వారు ఐక్యమత్యముతో గోల్ను చేయగలిగారు. ఐక్యమత్యము లేకపోతే వారు ఆటలో విజయాన్ని సాధించలేరు కదా. అలాగే మన జీవిత యాత్రలో మనము ఐక్యత కలిగి ఉండులాగున ప్రభు పాద సన్నిధానంలో నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన ఒకటే మనలను ఐక్యపరుస్తుంది. ప్రభు అలాగే ప్రార్థన చేశారు. తండ్రి, నీవును నేను ఏకమై ఉండులాగున మీరు నాకు అనుగ్రహించిన వారు కూడా ఐక్యముతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. ప్రభు యొక్క ప్రార్థన మన జీవితాల్లో నెరవేరాలని నిత్యము మనం కోరుకుందాం. అలాంటి కృప వాక్యం వింటున్న మనకు పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఈ ప్రార్థనలోకి భవించండి. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి,
మహోన్నతులంటి మా ప్రభువా, ఐక్యత కలిగి జీవించడం ద్వారా ఎంత బలము, ఎంత శక్తి వస్తుందో, ఎలాంటి విజయాలు అందుకోగలమో నేటి ఈ డివోషన్ ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు స్తోత్రం ప్రభువా. నాయనా, ఆ ఆటలో వారు గెలవడానికి ప్రభువా వారు కనపరిచిన నైపుణ్యత, ఐక్యత ఎంతో గొప్పది నాయనా. అలాగే ఈ భూమి మీద మిమ్మల్ని నమ్మిన బిడలంగా, మిమ్మల్ని నమ్మిన కుటుంబాలుగా నాయన, మీ సంఘస్థులుగా మేము ఐక్యమత్యంతో ఉండాలని మీరు మా గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కుటుంబాల్లో ఐక్యత ఉన్నప్పుడు విజయాలు, సంతోషం, సమాధానం కలుగుతుంది. అలాంటి కృప వాక్యం వింటున్న మాకు దయచేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.